హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో కనీసం 5-6 టాపిక్లు కవర్ అవుతాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మ్యాక్సిమం 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. ముందుగా సెప్టెంబర్ 2 కొంతమందికి వైఎస్ఆర్ వర్ధంతి, ఇంకొంతమందికి పవన్ కళ్యాణ్ బర్త్డే. ఈ మూమెంట్లో వైఎస్ఆర్ సంబంధించి ఆయన వచ్చేసినటువంటి 2 భయంకరమైన పాపాలు చెప్తా, ఒక గొప్ప పని కూడా చెప్తా. గొప్ప పని అన్నప్పుడు పేదోడేంటి డబ్బునోడేంటి ఎవడైనా సరే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేలాగా 108 ఆరోగ్యశ్రీ ఇవి పెట్టున్నారు. 108 అన్నప్పుడు అంబులెన్సులు, అది అల్టిమేట్ సూపర్ కదా, అసలు తిరుగులేదు. బట్ దాని వెనుకున్నది సత్య రామలింగరాజు, ఆయన పేరు మర్చిపోయారు అంతా. 108 మాత్రం అల్టిమేట్, అందులో మాత్రం నో డౌట్. ఇక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ అన్నారు చూస్తారా, దీనితో అప్పటి వరకు పెద్ద ఆసుపత్రులు ఏంటంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హైదరాబాద్లో, ఇక కింగ్ జార్జ్ హాస్పిటల్ వచ్చేసేమో అక్కడ వైజాగ్, గుంటూరు ఆసుపత్రి ఒకటి, కర్నూలు ఆసుపత్రి లైకిలా. ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈయన ఎప్పుడైతే బిల్స్ కట్టి పంపినాడో, దాంతో భయంకరంగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి ఒక గవర్నమెంట్ ఆసుపత్రి రాలా. అలా గవర్నమెంట్ ఆసుపత్రులు మొత్తం పడకేసేలా చేశాడు, కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడేలా చేశాడు ఈయన. అదే డబ్బుతో అద్భుతమైన గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ ఆసుపత్రి బోల్డ్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ విద్య ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ అప్పటి వరకు బాగా చదువుకునే వాడికి సంబంధించిన సీట్లు, ఒకవేళ రిజర్వేషను, ఇంకా డబ్బున్న వాళ్ళు, ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి పెట్టిన దానివల్ల పుట్టగొడుగులాగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఆ తర్వాత లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వస్తున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకంటే మన దగ్గర సరైనటువంటి విద్యా విధానం లేకపోవటం, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం, అండ్ పేరుకి డిగ్రీలు తీసుకుని బయటకు వస్తూ ఉండటం దీనివల్ల. సో అటువంటి వ్యక్తికి సంబంధించి ఇంకొక మనిషి మాట్లాడింది నా దగ్గర వీడియో ఉంది, వీలైతే నేను అటాచ్ చేస్తాను. చర్చికని పిలిచేసి మావోయిస్టుల్ని వాళ్ళ చేతులు ఆయుధాలేమీ లేకుండా కూడా దారుణంగా చంపించారు. ఈవెన్ మహాభారతం తీసుకున్నా, మీరు ఏ యుద్ధమైనా సరే తీసుకోండి, ఆయుధం లేని వాడిని చంపకూడదు. ఆయుధం ఉన్నట్టు నువ్వు యుద్ధం చేయి, వాడిని మీద తిరగబడుతున్నప్పుడు నువ్వు చంపే. చర్చికని పిలిచి వారిని పంపిస్తూ చంపడం ఎంత దారుణం. వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత చాలామంది ఇదే టాపిక్ హైలైట్ చేశారు. పావురాళ్ళగుట్ట వద్ద ఆ మావోయిస్ట్ చంపినటువంటి ఆ పాపమీను చుట్టుముట్టింది, ఆయన్ని చంపేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఈరోజు ఆ వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి, చివరికి ఏపీలో అధికారం చేపట్టాక వాళ్ళ చెల్లిని పక్కన పెడితే, ఆ చెల్లి వచ్చేసి తెలంగాణలో ఒక పార్టీ పెట్టి, ఆ తర్వాత మరలా ఏపీకి వెళ్ళి, ఇక ఆ ఇద్దరి మధ్య ఏమైంది ఏంటి మనం మొత్తం చూస్తూనే ఉన్నాం. వైఎస్ ఫ్యామిలీ డ్రామాలు, ఆ కథలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ జనాన్ని ఈ మీడియా వచ్చేసి ఉడకబెట్టేస్తూనే ఉంది ఈ వార్తలతో. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేశారు. ఇక రేపు మాపం కొత్త పార్టీ కూడా పెట్టే అవకాశం ఉంది. ఈలోపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళదే మొత్తం అవినీతి అంతా, అన్యాయంగా కేసీఆర్ని ఇప్పుడు సిబిఐ కేసులో ఇరికించారు అని మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఈలోపు హరీష్ రావు వచ్చేసి 6 అడుగుల బుల్లెట్, మా ఓడు మాస్టర్ పీసు, అసలు తిరిగేలేదంటూ హరీష్ రావును పొగుడుతూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఏ హరీష్ రావు అయితే దోషి అని చెప్పేసి ఈ కవిత అంటుందో, ఆ హరీష్ రావు మంచుడని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఏ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఈ కల్వకంట్ల కవిత వెనుకున్నాడో తండ్రిగా, ఇప్పుడు తండ్రిగానే ఉంటానమ్మా, బట్ పార్టీ నియమాలకు అనుగుణంగా నువ్వు నడుచుకోలేదు కాబట్టి నిన్ను పార్టీని సస్పెండ్ చేస్తున్నానమ్మా అన్నాడు. రేపు ప్రెస్ మీట్ కూడా ఉంది హైదరాబాద్లో ఈమె సమక్షంలో. సో ఇటువంటి మూమెంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటిది, ఇన్నాళ్ళు వైఎస్ ఫ్యామిలీ కథలు ఏవైతే నడిచాయో, ఆ అన్న చెల్లెల మధ్య డ్రామాలు ఏవైతే నడిచాయో, ఆ తల్లి కొడుకు కూతురు డ్రామాలు ఏవైతే నడిచాయో, ఇప్పుడు తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఆల్మోస్ట్ రేపటి నుంచి మీడియా మొత్తం అదే హడావిడి. ఇటువంటి కూడా నేను కోరుకునేది, ఇప్పటికైనా తెలుగు ప్రజలారా మీకు అర్థం కావాల్సింది ఒకే ఒకటి, ఎవరైనా సరే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడదామని చూసినా, ప్రాంత విభేదాలు సృష్టిస్తూ ఆంధ్ర బిర్యానీ పేడంటూ పచ్చడంటూ రానా రకాల గబ్బు చేసిన ఎవరికైనా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళే బుద్ధి చెబుతారు. మరలా చెప్తాం, మన తెలుగు ప్రజలంతా ఒకటండి. వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఆంధ్ర తెలంగాణ విభజన తీసుకొచ్చి, వీళ్ళు మరలా అధికారంలోకి వచ్చాక అదే ఆంధ్రాలో ఉన్నటువంటి బిలియనర్లతో వాళ్ళతో అంటగాగి ఉన్నారు వీళ్ళే. ఇదే విషయం మొన్నే ప్రూవ్ అయింది. ఇక లాస్ట్ పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అన్నది ఈమె కవిత. చివరికి ఆయన పుట్టినరోజునే ఆమె తండ్రి పార్టీ నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేస్తారు. దీనినే విధిరాత అంటారు. సో ఇప్పుడు ఒకసారి ఇంకా ఆలోచించుకోండి, ఇక నుంచి అయినా తెలివిగా, పద్ధతిగా, హ్యాపీగా, హుందాగా ఉందని తప్ప ఫ్యామిలీ రాజకీయాలకి మీరు బలి కావద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. రేపటి నుంచి తెలుగు రాజకీయాల్లో అక్కడ వైఎస్ ఫ్యామిలీ, ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా కంపు చేస్తారా, లేదన్నప్పుడు రాజకీయంగా జనాలని ఎంపవర్ చేస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.